హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేహవేదిక లైఫ్ స్టైల్. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అందరూ పూజలన్నీ మంచిగా చేసుకున్నారా? అండ్ ఈరోజు స్పెషల్ మా ఇంటి హోమ్ టూర్. ఇదైతే ఫ్రంట్ వ్యూ అన్నమాట. నేను కూడా పూజ కంప్లీట్ చేసుకొని ఎలాగో హోమ్ టూర్ చేద్దామనేసి ఈరోజైతే ప్లాన్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇటు సైడ్ స్టెప్స్ ఉంటాయి. ఇదైతే ఫ్రంట్ గేట్ నుంచి, మెయిన్ గేట్ నుంచి అనమాట. పక్కలోనే కానగ చెట్టు ఉంటుంది, దాని కింద చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇలా గేట్ ముందు అయితే ఇలా ముగ్గులు పెట్టుకుంటూ ఉంటాను. ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి ఇలా కొంచెం కలర్స్ వేసాను. అండ్ నెక్స్ట్ గేట్ ఓపెన్ చేయగానే ఇలా పార్కింగ్ వచ్చేస్తుంది. చాలా చిన్న పార్కింగ్ పెద్ద స్పేస్ ఏమీ లేదు. ఇదైతే కట్టేటప్పుడే తీసుకున్న ఇల్లు అన్నమాట. అర్థం కంప్లీట్ అయిన తర్వాత మేము తీసుకొని ఫినిష్ చేసుకున్నాం. అండ్ ఇక్కడైతే తులసి చెట్టు పెట్టుకున్నాను. ఆ చెట్టు కూడా నేను పెట్టలేదు, ఆ పాటలో అదే మొలిచిందనమాట. సో స్టెప్స్ దగ్గర పెట్టుకున్నాను, ఎంట్రన్స్లో ఉంటే బాగుంటుంది అనేసి పూజ అయితే చేసుకున్నాను అనమాట. అండ్ ఉన్న పార్కింగ్లోనే కార్ అయితే ఇలా ఒక సైడ్కి అయితే పార్క్ చేసుకుంటాము. అండ్ వెళ్ళి రావడానికైతే చిన్న స్పేస్ ఉంటుంది. అండ్ అదే స్పేస్లోనే ఇప్పుడు నేను నిల్చున్నాను కదా, అటు సైడ్ ఇంకో 2 వీలర్ కూడా పార్క్ అవుతుంది నైట్ టైము. సో ఇలా ఇదైతే ఇంకొక సేఫ్టీ గేట్ అనమాట. చుట్టూ కూడా ఇలా గ్రిల్ ఉంటుంది. ఎందుకంటే మేము ఈ ఇల్లు తీసుకొని 10 ఇయర్స్ అవుతుంది. అప్పుడైతే చుట్టుపక్కల ఇండ్లు అన్నీ లేవు. సో దానికోసం సేఫ్టీగా అలా ప్లాన్ చేసి వేయించుకున్నాం అనమాట మేమే ఎక్స్ట్రాగా. అండ్ ఇలా ఫ్రంట్కి అయితే ఇలా టైల్స్ వేసేసి ఒక విండో అయితే ఫ్రంట్ హాల్కి అయితే ఇటు సైడ్ ఇచ్చున్నారనమాట. సో మెయిన్ డోర్ అనమాట. ఇదైతే నార్త్ ఫేస్ ఫ్రెండ్స్. సో చాలా మంచిగా కట్టించున్నారు ఇల్లు. అండ్ ఇదైతే గమనిస్తే గడప మీద అయితే నేను ముగ్గు వేయట్లేదు. ఒకరోజు ఒక యూట్యూబ్లో వీడియో చూస్తూ ఉంటే చెప్పారనమాట, రీజన్తో సమేత గడప మీద ఎందుకు ముగ్గు వేయద్దండి అనేసి. ఇప్పుడు అమ్మవారు అనుకుంటాం కదా, అమ్మవారి మీద ముగ్గు పెండి పెట్టలేంగా, పసుపు కుంకుమ పూలే పెట్టగలం. సో అందుకే నేను ముగ్గు ఆ రోజు నుంచి ఇలా కింద అయితే వేసుకుంటాను అనమాట. ఇది మెయిన్ డోరు ఇలా అలంకరించుకున్నాను. అండ్ డోర్కి అయితే ఓము, త్రిశూలం, స్వస్తిక్ అయితే గంధంతో అలా అలంకరించాను అనమాట. చాలా బాగుంది, గంధంతో పెట్టుకుంటే బాగుంటుంది పసుపు కన్నా. సో అలా లోపలికి వచ్చేస్తే ఇటు సైడ్ హాల్కి 2 విండోస్ ఉంటాయి. ఒకటైతే ఇప్పుడు చూసారు కదా, ఇది ఇంకొక సైడ్ అనమాట. చిన్న గ్యాప్ ఇచ్చారు అటు సైడు విండో కోసం అనేసి. వెంటిలేషన్ అటు సైడ్ నుంచి హాల్లోకి మంచిగా వస్తుంది అనమాట. సో ఇంకొక విండో ఇది అవుట్ సైడ్ చూసిన విండో. సో అలా స్క్రీన్లో అయితే వేసేసుకున్నాం. అండ్ అక్కడైతే సోఫా, అటు సైడ్ ఆ సోఫా వేసుకున్నా. అండ్ పైన ఉన్న ఫోటోలు మా అత్తయ్య అండ్ వాళ్ళ మావయ్య వారి ఫోటో, తాత అవుతారు నాకు. అండ్ టీవీ స్టాండ్ అయితే ఇలా పెట్టేసుకున్నాం ఈ వాళ్ళకి. ఇది కొనుక్కున్నప్పుడు అయితే టీవీ స్టాండ్ వాళ్ళు చేపీలేదు. ఆ తర్వాత 2-3 ఇయర్స్ తర్వాత మేమే చేయించుకున్నాం దీన్ని. అయితే మా ఆయనకు తెలిసిన వాళ్ళే డిజైన్ కాంబినేషన్ అంతా ఇలా సెలెక్షన్ చేస్తే వాళ్ళు చేశారనమాట. ఫస్ట్లో అయితే టీవీ స్టాండ్ లేదు, జస్ట్ అన్నీ ఉన్నాయి, టీవీ స్టాండ్ లేదు. ఇది ఎక్స్ట్రా చేయించుకున్నాం. అండ్ టీవీ స్టాండ్ అయితే ఇలా సర్దుకున్నాను నేను. ఇదైతే పెద్దోడి చిన్నప్పటి ఫోటో, 1 ఇయర్ బర్త్డే ఫోటో. ఇది అన్న తమ్ముడు అండ్ నేను, మా ఆయన. అటు సైడ్ వాచ్. అండ్ మా రూమ్ పైన అయితే కృష్ణయ్య ఫోటో పెట్టుకున్నాం. అండ్ ఇదైతే గ్లాస్ ఉంటుంది లోపల. అండ్ ఇలా చిన్నగా టెడ్డీ బేర్స్, ఫ్లవర్ పాట్స్ అన్నీ అలా పెట్టేసుకున్నా. కింద సైడ్ అయితే స్టోరేజ్ దండిగా ఉంది. ఇటు సైడ్ డోర్సు, ఇదైతే డ్రాలు, అలా చాలా ఉంది స్టోరేజ్ మొత్తం. వేస్ట్వి అవసరం లేనివన్నీ లోపలే ఉంటాయన్నమాట, ఎక్కువ బయట కనపడకుండా. పైన అయితే ఇలా ఉంది సీలింగ్. 10 ఇయర్స్ బ్యాక్ ఇదే ఫ్రెండ్స్ టెండ్. ఆ తర్వాత ఇప్పుడంత ఏమేమో వస్తున్నాయిలే, కానీ ముందైతే ఇంతే సింపుల్గా ఉండేది. అండ్ ఈ ఆర్చ్ ఎందుకు ఇచ్చినారంటే అటు సైడ్ డైనింగ్ టేబుల్ లాగా కన్వర్ట్ చేయడానికి ఒక చిన్న ఆర్చ్ని అయితే ఇచ్చేస్తున్నారు. ఈ బబుల్ పెయింట్స్ అంతా కూడా లాస్ట్ ఇయర్ మేలో అయితే పెయింట్ చేయించాము ఇల్లు. 10 ఇయర్స్ అయింది. అండ్ నెక్స్ట్ మా మ్యారేజ్ డేకి సత్యనారాయణ స్వామి పూజ పెట్టుకున్నాం. సో అప్పుడైతే పెయింట్స్ ఇచ్చామన్నమాట. అప్పుడు కొత్తగా బబుల్ ఆర్ట్స్ వేయించుకున్నాం ఒక 3 వాల్స్కి, కొంచెం బాగా కనిపిస్తుందని. అక్కడైతే శనక్కాయలు మూట ఉంది, అవైతే ఎండకేయాలని అక్కడ ఉంది, లేకపోతే అది కూడా కబోర్డ్లోనే ఉండిపోతుంది. అటు సైడ్ అయితే శనగ నూనె అయితే ఆడించుకుంటాం అనమాట మేము ప్యూర్. అమ్మ వాళ్ళు అదే బిజినెస్ కాబట్టి శనగగింజల బిజినెస్. శనగ నూనె అయితే కొనే పని లేదు ఫ్రెండ్స్, ప్యూర్ ఆడించుకుంటా. అందులో మిషన్. అండ్ ఇటు సైడ్ డైనింగ్ టేబుల్ అయితే అక్కడ వేసేసుకున్నాము. అయినా ఏం యూజ్ లేదు, డైనింగ్ టేబుల్ మీద ఎవ్వరు తినరు. అందరూ మేము హాల్లో ముందర కూర్చొని టీవీ ముందర కింద కూర్చొని తింటాము. ఈ షోకేస్ అయితే వాళ్ళే ఇచ్చేస్తున్నారు ముందే. సో ఆ షోకేస్లో కూడా చిన్న చిన్న బొమ్మలు, ఫోటో ఫ్రేమ్స్ అలా అయితే పెట్టేసుకున్నాను అనమాట. అండ్ గ్లాస్ అనమాట, ఫుల్ గ్లాస్.
సో క్లోజ్ చేసేస్తే ధూళేం వెళ్ళదు. అండ్ పైన అయితే అలా వాచ్ పెట్టేసుకున్నాను, ఫెదర్ వాచ్ అది. సో ఇది డైనింగ్ ఏరియా. అండ్ ఇప్పుడైతే మా రూమ్ చూపిస్తాను, ఆ తర్వాత అయితే పూజ రూమ్ చూపిస్తాను. ఇది మా రూమ్ ఎంట్రన్స్ అన్నమాట. ఇది రూమ్ కొంచెం చిన్నగా వచ్చింది, అయినా పర్లేదు, బాగుంది. చెప్పాలంటే మా స్ట్రీట్లో మా ఇల్లే కొంచెం పెద్దగా మంచిగా కట్టున్నారనమాట. వాళ్ళ ప్లానింగ్తో బాగా మంచిగా ఉంది. అండ్ నెక్స్ట్ కబోర్డ్ అయితే ఈ రూమ్కి ఇటు సైడ్ ఒక్కటే ఇచ్చున్నారు, సింగిల్ కబోర్డు. అండ్ పైన స్టోరేజ్ కబోర్డ్స్ ఇచ్చున్నారు. అటు సైడ్ వాష్రూమ్ ఉంది, దానికి కొంచెం గ్యాప్ ఇచ్చేసి నేనైతే బీరు అయితే అలా పెట్టుకున్నాను అనమాట. వాష్రూమ్ కానుకోకూడదు కదా, అందుకే. అండ్ ఇదైతే మంచం. రూమ్కి కూడా విండో రోడ్ సైడ్కే ఉంది, స్టెప్స్ దగ్గర విండో ఇచ్చినారు. అండ్ ఇదైతే బెడ్ బాక్స్ అనమాట. ఇందులో కూడా ఏమైనా ఉంటాయి కదా ఐటమ్స్, అవన్నీ వేసుకోవడానికి. బయట అయితే ఏది కనిపించదు వేస్ట్గా, సో అందుకు. ఇదైతే విండో. రూమ్స్ కూడా మంచి వెంటిలేషన్ ఉంది ఫ్రెండ్స్, లైట్సే అవసరం లేదు డేలో. అండ్ ఇటు సైడ్ నుంచి మనం బయట ఎవరు వచ్చినా మనం రూమ్లో ఉంటే గేట్ కనిపిస్తుంది, ఇక్కడ ఇంకా చూసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఈ వాళ్ళకి కూడా బబుల్ పెయింట్ చేయించాం, ఒక రూమ్లో. అండ్ ఇంకొక రూమ్ హాల్లో ఆర్చ్కి అయితే చేయించుకున్నాం, ఎక్స్ట్రా కాస్ట్ పడింది దీనికి. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ అయితే ఊయల వేస్తున్నారు మమ్మీ వాళ్ళు. సత్యనారాయణ పూజ అని చెప్పాను కదా, అప్పుడు మమ్మీ వాళ్ళు అయితే ఊయలు తెచ్చారు. ఆ ఊయల్లో మేము భోగం, బట్టలు ఉక్కి ఉంటాయి, ఏం చేయలేం, అలా అవుతుంటుంది అప్ప స్టవ్. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే పూజ రూమ్కి వెళ్ళిపోదాం. ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి కొంచెం స్పెషల్గా, అది ఫస్ట్ టైమే నేను అక్షయ తృతీయ సెలబ్రేషన్ చేసుకోవడం. అంటే సెలబ్రేషన్ అంటే పూజ కూడా, నేను ఎప్పుడు అక్షయ తృతీయ పూజ చేయాలి అలాంటిది ఏమీ లేదు ఇప్పటి వరకు కూడా. సో ఈరోజు ఎందుకు నిన్ను అనిపించింది, అమ్మవారి అనుగ్రహంతో సింపుల్గా చేసుకున్న పూజ కూడా. కొంచెం అందరూ ఇలా చేసుకుంటారో అలా చేసుకున్నాను అనుకుంటున్నాను, నాకైతే తెలియదు. ఒక షాప్కి వెళ్తే అక్కడ ఒక అమ్మ కనిపించి ఇవి కొనుక్కో అవి కొనుక్కో అవన్నీ కొనేసి పెట్టు అమ్మవారికి పూజ చేయని చెప్పింది. సరే నాకే ఎందుకు చెప్తున్నారులే అనేసి అన్నీ కొనైతే నాకు తోచినంతలో అయితే దేవుడికి అయితే ఇలా సింపుల్గా పూజ చేసుకున్నాను. అమ్మవారికి సువాసన వచ్చే పూలంటే ఇష్టం కదా, అందుకే సన్నమల్లిలు కొనేసి నిన్న కట్టి పెట్టున్నా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దేవుడికి ఏమేమి పెట్టానో తెలుసా, ఒక గ్లాస్లో అయితే రాళ్ళు ఉప్పు కొత్త ప్యాకెటే తీసుకొని వచ్చి ఇలా గ్లాస్ ఫుల్ నింపేసి పెట్టున్నా. అండ్ ఇంకొక సైడ్ కప్పులో అయితే ఏమేమి పెట్టున్నానంటే అమ్మవారికి ఇష్టమైన పసుపు కొమ్ములు, గవ్వలు, అండ్ తామర గింజలు, కాయిన్స్, ఇంకా గురుగింజ అంటారు మా సైడ్ దాన్ని, మీ సైడ్ ఏమంటారో నాకు తెలీదు. అండ్ అమ్మవారి రూపు ఒకటైతే ఒక కప్పులో పెట్టున్నా, అది ఎప్పుడు నేను బీరువాలో స్టోర్ పెట్టుకుంటాను. అండ్ నెక్స్ట్ కప్లో అయితే డ్రై ఫ్రూట్స్ అనమాట, ద్రాక్ష, గోడంబి, బాదామి, అండ్ ఎల్లకబుడ్లు, అండ్ లవంగాలు. ఇవైతే చెప్పింది ఒక ఆమె కనిపించి అన్నీ తీసుకొని పెట్టు అనేసి. ఒకరు చెప్పినప్పుడు మనకి ఇంత చేస్తున్నాం కదా, ఒక్క ఫీల్ ఎందుకు చేయలేదు అనిపించాలని అప్పటికప్పుడే తీసుకుని అక్కడే అలా అయితే వచ్చేసి ఇంకొక గ్లాస్లో వాటర్ అండ్ ఇంకొక గ్లాస్లో పాలు అయితే పెట్టేశాను అమ్మవారికి. ఇలా అయితే చిన్నగా నేను అక్షయ తృతీయ రోజు పూజ చేసుకున్నాను. ఎలా ఉంది, నచ్చితే తప్పకుండా కమెంట్ చేయండి నా పూజ గురించి. అండ్ ఇది పూజ రూమ్, ఫుల్ వైట్ టైల్స్ ఉంటాయి 3 సైడ్స్ కూడా. అప్పటికి 10 years బ్యాక్ ఇంత మంచిగా కట్టున్నారంటే చాలా గ్రేట్ తెలుసా. ఇప్పుడు కూడా మా ఇంటికి ఎవరైనా వస్తే అంటారు బాగా కట్టున్నారు, మంచిగా వేస్తున్నారు టైల్స్, అది ఇది కాంబినేషన్ కలర్స్ అనేసి. అండ్ డోర్ అయితే ఇంత చిన్నగా డిజైన్ వచ్చింది. ఇప్పుడైతే కిచెన్కి ఎంట్రన్స్ అనమాట, అక్కడ ఒక చిన్న ఆర్చ్ లాగా ఉంటుంది. అండ్ స్ట్రైట్గా అయితే హ్యాండ్ వాష్ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు కిచెన్ చూసేద్దాం ఫ్రెండ్స్. ఇది నా చిన్న కిచెన్. ఇలా రాగానే స్ట్రైట్గా సింక్ ఉంటుంది. ఆ సింక్ మీదే తట్ల స్టాండ్ అయితే ఎక్స్ట్రా కొని పెట్టుకున్నా నేను. కింద డ్రాస్లో స్టోరేజ్ ఉంది ప్లేట్స్ పెట్టుకోవడానికి అన్నిటికీ, అది కూడా చాలదని చెప్పి ఎక్స్ట్రా అయితే ఆ తట్ల స్టాండ్ కొని అక్కడే పెట్టుకున్నాం. మనం కడిగిని అక్కడే పెట్టినా అలానే ఒలిచిపోయి సొంపులేకే పోతాయి నీళ్ళన్నీ సింకులేకి. సో అటు సైడ్ కిచెన్కి అంతే విండో, వెంటిలేషన్ బాగుంటుంది. పెద్ద విండో ఇచ్చున్నారు కిచెన్కి కూడా, చూస్తున్నారుగా ఎంత వెళ్తుందో. అండ్ స్టవ్ అయితే అటు సైడ్ పెట్టుకున్నా, సిలిండర్ పైన పెట్టుకున్నా, ఎందుకంటే అక్కడ గ్రెనేట్కి ఓల్డ్ చెప్పలేదు అప్పుడు. సో అందుకే ఇంకా కింద పెట్టుకుంటే ఒక కబోర్డ్ వేస్ట్ అయిపోతుంది, డోర్ క్లోజ్ అవ్వట్లా, అందుకోసమే అలా పైన పెట్టుకున్నా. అండ్ కింద కబోర్డ్స్ కూడా ఎల్ షేప్లో ఇచ్చున్నారు, పైన అంతా గ్రానైట్. అండ్ కిచెన్ కూడా ఫుల్ వైట్ టైల్స్ వేస్తున్నారు.
అండ్ ఇటు సైడు 3 స్టెప్స్ అయితే అల్మోరాస్ ఇచ్చున్నారు వితౌట్ డోరు. డైలీ యూజెస్ అంతా కూడా అటు సైడ్ పెట్టుకున్నా నేను. అండ్ పైన కూడా స్టోరేజ్ ఉంది. స్టోరేజ్కి అయితే ఏ లోటు లేదు ఫ్రెండ్స్. ఈ ఇంట్లో మంచిగా స్టోరేజ్ కబోర్డ్స్ మంచిగా చేసి ఇచ్చున్నారు. అండ్ ఇటు సైడ్ ఫ్రిడ్జ్ పెట్టుకున్నా. కలెక్షన్స్ ఎక్కడ రావాల్సింది అక్కడ ఫుల్ వాస్తు ప్రకారం కట్టున్నారు. ప్లాన్ మాత్రం చాలా బాగుంది. మేము ఇంటికి వచ్చి 10 years అయిపోయింది. సో ఇప్పుడు ఇంకొక రూమ్ అనమాట. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్, పెద్ద రూము, చాలా పెద్దగా వచ్చింది ఈ రూము. అండ్ ఇలా లోపలికి వచ్చేస్తేమో స్ట్రైట్గా మంచం ఉంది కదా, ఆ మంచం అయితే మా ఆయనే చేశాడు. పెద్ద మంచం, ఫ్యామిలీ కాట్ మంచం, 4 పనుకోవచ్చు ఈజీగా. సో ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి, ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాం. ఎలా ఉంది మంచం? ఓన్ డిజైన్ అనమాట. మా ఆయన వాళ్ళు చేస్తారు. మంచం, దివాను, షూ ర్యాక్లు ఇంకా చాలా చేస్తారు. డ్రెస్సింగ్ టేబుల్స్ అలాంటివన్నీ ఉన్నాయి అవైలబుల్లో. కావాలనుకున్న వాళ్ళు కింద కమెంట్ చేయండి. అండ్ ఈ రూమ్ కూడా సేమ్, రోడ్ సైడే విండో ఉంటుంది. వెంటిలేషన్కి ఏం లోటు లేదు. స్క్రీన్స్ ఉంటాయి కాబట్టి క్లోజ్ చేసుకుంటాం. పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అండ్ ఇటు సైడ్ ఉన్నది ఇనప్పెట్టి. పాతకాలంలో ఎక్కువ డబ్బులున్న వాళ్ళ ఇళ్ళల్లో ఉండేది ఇది ఇనప్పెట్టి. మా సైడ్ అలానే అంటారు. మరి మా ఊరికి అందరికీ కూడా 1-2 ఇళ్ళలో ఉన్నాయేమో అంతే ఇనప్పెట్లు. మేమైతే కొత్తగా చేయించుకున్నాం 4-5 ఏళ్ళు లేనాక. సో అది. అండ్ దానిపైన అయితే ఇంటి దేవుడు ఫోటో పెట్టుకున్నాం. అండ్ ఇటు సైడ్ బీరు ఉంది కదా, ఆ బీరు ఉన్న ప్లేస్లో ఫుల్ కబోర్డే కవర్ అయి ఉండింది. అండ్ ఇనప్పెట్టి తెచ్చిన దానికోసం బీరుకి స్పేస్ లేదు పెట్టుకోవడానికి. సో ఆ కబోర్డ్ డోర్స్ ఓపెన్ చేసేసి దాని లోపలికి ఇలా బీరుని అయితే అరేంజ్ చేసేసుకున్నాం. ఈ రూమ్లో ఫుల్ ఒక సైడ్ ఫుల్ వాల్ అంతా కూడా కబోర్డ్సే, పైన ప్లస్ కింద కూడా. అండ్ సెంటర్లో డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఇచ్చేస్తున్నారనమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆ డిజైన్స్ కానీ ఏవైనా కూడా మా సెలెక్షన్ ఏమీ లేదు ఇందులో. అంతా కాంట్రాక్టర్ కొనుక్కున్నాం కదా, ఆల్రెడీ అర్థం అయిపోయింది. తర్వాత దగ్గరుండి చేపించుకున్నాం అంతే. ఆయన కలర్ కాంబినేషన్ కబోర్డ్స్, డోర్స్ అన్నీ మంచిగా వేస్తున్నారనమాట. ఆయన మంచి ఇల్లే దొరికింది మాకి. అండ్ అటు సైడ్ అయితే వాష్రూమ్ ఉంది ఈ రూమ్కి. అండ్ ఆ వాష్రూమ్ దగ్గర వాషింగ్ మిషన్ పెట్టుకున్నా. ఈ కబోర్డ్ వచ్చేసి మా రూమ్లో సింగిల్ కబోర్డ్ చూసారు కదా, సేమ్ ఆపోజిట్లోనే ఈ రూమ్కి కబోర్డ్ ఇచ్చేసారనమాట. అంతే ఫ్రెండ్స్, ఇదే మా ఇల్లు. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.